అరే పోయేటప్పుడు పోతాను పోయి నిజంగా మంచిగా లేదనుకుంటే కేసీఆర్ తోటి కొట్టాలనుకుంటే ఏ పార్టీ గట్టిగా కొట్లాడితే ఆ పార్టీలోకి వెళ్ళి కొట్లాడతాం. మేము ఏమన్నా కేసీఆర్ దగ్గర పోతున్నామా? కాంట్రాక్ట్ల కోసం పోతున్నామా? పైసలు తీసుకుంటానికి పోతున్నామా? డబ్బు కోసం పోతలేం కదా, పార్టీ మారతలేం కదా, స్వార్థం కోసం పోతలేం కదా. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి కొట్లాడితే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. లేదు కొట్లాడతలేదు వీళ్ళు పీక్కుంటారు అంటే ఎవడైతే గట్టి కొట్లాడతారో వాళ్ళ దగ్గర పోతాం. లేకపోతే మీరే ఎదురుగా నిలబడతాం. కేసీఆర్ ఎదురుగా రమ్మని చెప్పు కేసీఆర్ నేను ప్రజలు మాయమడి ఉంటాడు. అంతేగాని ఏదో స్వార్థం కోసం పార్టీ మారుతున్నట్టు ఏదో మేము మన జిల్లాలో పోయి గెలిచిన ఎమ్మెల్యేలు పోయింది మనం పోయాం. అట్లా త్యాగం చేస్తాం ప్రజల కోసం కానీ స్వార్థం కోసం పార్టీ మారం. ఒక నిజంగా పార్టీ మార్చాలు వస్తే అది కేసీఆర్ ని గద్దెదిస్తేందుకు పార్టీ మారుతాం. అది కూడా మీ అందరితో చెప్పి నన్ను ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పి పార్టీ పదవికి రాజీనామా చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా. ఫస్ట్ నిజంగా పార్టీ మారదలుచుకుంటూ నన్ను గెలిపించిన ప్రజలారా, నా ఆలోచన ఇట్లుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంగా వ్యతిరేకంగా పోరాడదలుచుకున్నా మీ ఆశీర్వాదం నాకు కావాలి. మీ అందరి ఆశీర్వాదంతో అయితే నేను పోరాటం చేస్తా. మీరు వద్దంటే ఇంట్లో కూర్చుంటా. పోరాటం చేయమంటే చేస్తా. కేసీఆర్కి ఎగనెస్ట్ గా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంకో పార్టీ మీరందరూ పోరాటం చేయండి అంటే ముంగోడు ప్రజలు పోరాటం చేస్తా. వద్దు అంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటాం. దేనికైనా సిద్ధమే. నాకు పదవి ముఖ్యం కాదు, మా ప్రజలు ముఖ్యం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యం. ఈ కుటుంబ పాలన అవినీతి పాలన అంతమొందించి తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి కల్పించడం నాకు ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.